శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ పూజ టెంపుల్ బ్లాగ్. ఈ వీడియోలో మనం రాబోయే సంకష్టహర చతుర్థి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు నడుస్తుంది అధిక మాసం అన్నమాట. అంటే అధిక జ్యేష్ఠ మాసం అన్నమాట. దీన్నే మలమాసం అని, అలాగే పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అధిక మాసం ఎప్పుడు వస్తుందంటే ఏ మాసంలో అయితే, అంటే ముఖ్యంగా ఇది చాంద్రాయన మాసాన్ని మనం లెక్కగా తీసుకోవాలన్నమాట. ఏ మాసంలో అయితే రవి సంక్రమణం జరగదో దాన్ని అధిక మాసం అని పిలుస్తారనమాట. కాబట్టి ఈ మాసంలో, అంటే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో రవి సంక్రమణం ఉండదన్నమాట. అందువల్లనే ఇది మనకు అధిక మాసమైంది. ముందుగా అధిక జ్యేష్ఠం వస్తుంది, దాని తర్వాత నిజ జ్యేష్ఠ మాసం వస్తుందన్నమాట. అయితే ఈసారి వచ్చే సంకష్టహర చతుర్థి మనము ఏ వినాయకుడిని పూజించాలి, అలాగే ఏ పీఠాన్ని పెట్టి పూజించాలి, అలాగే ఏ పుష్పాలని సమర్పించాలి అనేది ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందుగా ఎవరైతే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. 3 జూన్ 2026 ఆ రోజు బుధవారం ఉదయం తదియ ఉంది. సాయంకాలం 6:25 వరకు ఆ రోజు తదియ ఉంది. దాని తర్వాత చెబుతుందన్నమాట. అంటే అప్పటికి చంద్రోదయ కాలం అవుతుందన్నమాట. కాబట్టి అలాగే తెల్లవారితే రాత్రి 8:01 వరకు కూడా ఈ చెబుతుంది. చంద్రోదయ కాలాన్నే సర్వసాధారణంగా ఈ సంకష్టహర చతుర్థిని పాటిస్తారనమాట. కాబట్టి 3వ తారీఖు నాడే సంకష్టహర చతుర్థి ఉంటుంది. ఇక ఇది మనకు అధిక మాసంలో వచ్చేటువంటి చవితి, అంటే పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి చవితి. కాబట్టి ఈ వినాయకుడిని విభువన పాలక మహాగణపతిగా పూజించాలి. మళ్ళీ వినండి, విభువన పాలక మహాగణపతిగా పూజించాలి. అలాగే దూర్వా బిల్వపత్ర పీఠం పైన పూజించాలన్నమాట. ఇది అధిక మాసంలో మనం సంకష్టహర చతుర్థి వినాయకుడిని పూజించే పీఠము, అలాగే వినాయకుడి పేరు. అలాగే ఇది జ్యేష్ఠ మాసం కాబట్టి జ్యేష్ఠ మాసంలో ముఖ్యంగా కరవీర పత్రాన్ని లేదా కరవీర పుష్పాలతో పూజించాలని చెప్తారనమాట. కరవీర పుష్పాలంటే గన్నేరు పూలు, అంటే ఎర్ర గన్నేరు పూలు అనమాట. ఈ ఎర్ర గన్నేరు పూలతోని వినాయకుడిని ఈ జ్యేష్ఠ మాసంలో, అందున అధిక మాసంలో పూజించడం వల్ల అధికస్య ఫలం అని చెప్తారు. కాబట్టి వీలునంత వరకు వినాయకుడినేమో విభువన పాలక మహాగణపతిగా భావించి పూజించాలి. దూర్వా బిల్వ పత్రపీఠంపై పూజించాలి. ఇంకా దాంతోపాటుగా ఒకవేళ గనక కరవీర పుష్పాలు గనక దొరకకపోతే, అంటే గన్నేరు పూలు గనక దొరకకపోతే అప్పుడు మీరు గరికతోని పూజించవచ్చు. ఇది ఈ అధిక మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి యొక్క విషయము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.